మావా నేనైతే ఈ మ్యాచ్ లో ఒకే స్క్వాడ్ ని 3 సార్లు కొట్టాను. నాకైతే ఒక MP40 M4A1 గన్స్ అయితే జిక్కాయనమాట. ఇదిగోండి నా ముందరే ఒకడైతే ల్యాండ్ అవుతున్నాడు. వాడిని పాపం ల్యాండ్ అవగానే కొట్టి నాక్ చేసేసా. వాడి పేరు కూడా గుర్తుపెట్టుకుని నాకు అవగానే వాడి దగ్గర లాలిమోడ్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే రివెంజ్ కోసం మళ్ళీ వస్తాడని చెప్పి. ఇంతలో వాడినైతే ఫుల్ కిల్ కొట్టా. ఎందుకంటే వాళ్ళ టీమేట్స్ ఎక్కడ వస్తారని అనుకున్నట్టే వాళ్ళ టీమేట్స్ అయితే వచ్చేసారు. నా ముందరైతే గ్లూవాల్ వేసుకొని వాళ్ళు తెలివిగా ఇంటి వెనకాల నుంచి తిరుక్కొని వద్దాం ఉన్నారు. నేనైతే చూసేసి గ్లూవాల్ వెనకాల నుంచి కవర్ ఫైర్ తో ఫుల్ డామేజ్ అయితే కొట్టేశాను. మోకో అయితే చూపిస్తుంది ఇటు పక్క అయితే వచ్చాను. వాడు జంప్ చేసి వాడినైతే నాక్ చేసా. వాళ్ళ టీమేట్ అదేదో స్కిల్ వాడేసి నన్నైతే దూరంగా ఇటు పక్క వచ్చేసాను అనమాట. వాడికైతే జంప్ చేసి ఫుల్ డామేజ్ అయితే కొట్టేసి మళ్ళీ గ్లూవాల్ వేసి సో ఈసారి కూడా వాడినైతే కొట్టేశాను అనమాట. సోనీ అయితే పడ్డది. ఫైనల్ గా వాడు కూడా నాకౌట్ అయితే అయిపోయాడు. టోటల్ గా ముగ్గురు అయితే కొట్టేశాను. ఒక టీమ్ లో ముగ్గురు కొట్టంగానే ఆ 4 ఓడి ఇక్కడ ఎక్కడ లేడనమాట. వాడు ఎక్కడి నుంచో వీళ్ళకి రివైవ్ ఇస్తా ఉన్నాడు. వాళ్ళైతే మళ్ళీ ల్యాండ్ అయిపోయారు మామ. నేను గాల్లో ఉన్నప్పుడు చూడలేదు కానీ అదిగోండి అక్కడైతే చూసాను అనమాట. సేమ్ అవుట్ ఫిట్ మళ్ళీ ఆడే. వాడికైతే ఒక 99 అయితే కొట్టాను. ఇక్కడ చూడండి ఈ రాయి దగ్గర నుంచి వాళ్ళ టీమేట్ ఇంకొకడైతే వస్తున్నాడు అనమాట. నేనైతే ఫ్లాష్ బాంగ్ తీసుకొని ఆ పెట్టానికి కేసా. వాడికి కూడా డామేజ్ అయితే పడ్డది. వాడైతే అటు పక్క అయితే వెళ్ళాడు. డ్రాగ్నో తీసుకొని మళ్ళీ వాడికైతే కొట్టాను. 99 డామేజ్ పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ల్యాండ్ అయ్యారు కదా. వాళ్ళ దగ్గర వెస్ట్ అయితే లేవన్నమాట. ఇటు పక్క అయితే ఇడైతే వస్తా ఉన్నాడు. వాడి పేరైతే గుర్తుంది కదా, PRV సత్తువో ఏదో అనమాట. నేనైతే హెడ్ కి అయితే పెట్టుకొని ట్రై చేస్తున్నా కానీ హెడ్ అయితే కనెక్ట్ అవ్వట్లే. వాడు కుచ్చేసుకున్నాడు. ఇంకా రష్ వెళ్ళిపోదాం అని చెప్పి ఊకాంగేసుకొని వెళ్ళిపోతా ఉన్నా. వాడైతే వచ్చేసాడు అనమాట. MP40 తీసుకొని కొట్టేసా. ఇంతలో వాడి టీమేట్ చూడండి మా పెట్ల పై నుంచి ఏదో పెద్ద సూపర్ మ్యాన్ వచ్చినట్టు వచ్చాడు. వాడికైతే బాడీ షటిల్ తోనే కొట్టి నాక్ చేశాను. నేనైతే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి లాలిమోట్ ఫన్నీగా ఎమోట్ చేస్తా ఉన్నాను. మీరైతే తప్పుగా అనుకోవద్దు మావా. నేను ఎమోట్లు ఎందుకు వేస్తానంటే కిల్లుల కోసమే. నేను ఎమోట్ వేయడం వల్ల వాళ్ళు రివెంజ్ కోసం మళ్ళీ వచ్చి నా దగ్గర అవుట్ అయిపోతా ఉంటారు. ఇందాకైతే ముగ్గురు వచ్చారు, ఇప్పుడు ఇద్దరు వచ్చారు. ఈసారి చూడండి మావా ఫుల్ స్క్వాడ్ నలుగురు వచ్చేస్తారనమాట. నలుగురు నన్ను కొట్టిపోతారు కానీ నేను లాస్ట్ కి వాళ్ళని కూడా కొట్టేస్తాను. ఆ క్లచ్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ పెడదామంటే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. పార్ట్ 2 లో అయితే పెడతాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం మావా, నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నా మావా మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి. నాకు దానికి దగ్గర రీచ్ వస్తుంది, వ్యూస్ కూడా వస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబర్సే రావట్లేదు. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అట్లీస్ట్ 20 సబ్స్క్రైబర్స్ వచ్చినా హ్యాపీయే.